కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను. మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. పనికిరాని పాత్రను నన్ను నీవు ఎన్నుకున్నావు. నీ సేవా చేయుటకే నన్ను నిలుపుకున్నావు. పనికిరాని పాత్రను నన్ను ఎన్నుకున్నావు. నీ సేవా చేయుటకే నన్ను నిలుపుకున్నావు. గనుడా యేసు ఆరాధించెదను. మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను. మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. మరొక రోజును బట్టి ప్రభువునకి మహిమ. ప్రభు చిత్తము తెలిసి కూడా, అంటే ఏది పవిత్రమో, ఏది చేయాలో ఏది చేయకూడదు తెలిసి కూడా అలాగున చేయకపోతే అట్టి వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. అందుకే చాలామంది ప్రభువును తెలుసుకొని కూడా శ్రమలలో, వేదనల్లో, సమస్యలలో ఏకధాటిగా ఎడతెగక పీడింపబడుచున్నారు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన ఆ స్త్రీ, అంటే బలహీనపరచే దయ్యము ఆమెను ఆవరించింది. ఆమె కూడా అబ్రహాము కుమార్తె అని ప్రభు చెప్పాడు. అబ్రహాము కుమార్తెకు కూడా బలహీనపరచు దయ్యము ఆవరించి ఉంది 18 సంవత్సరాలుగా. అయితే ఆమె ఆ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి సమాజ మందిరానికి రావడం ప్రారంభించింది. ప్రభు ఆమెకున్న ఆ సమస్య నుండి ఆమెను విడిపించినాడు. వంగి నడవకుండా నిటారుగా చక్కగా నడవగలిగే ఆరోగ్యాన్ని ఆమెకిచ్చినాడు. అబ్రహాము కుమార్తెలను కూడా దెయ్యము ఆవరిస్తుందా అంటే, చల్లగా ఉంటే ఆవరించక ఏం చేస్తుంది? చల్లగా ఉన్న ఆహార పదార్థాల మీద ఈగలు అలాగే ముసురుతాయి, వాలిపోతాయి. కాలే వేడివేడిగా ఉండే ఆహారం మీద ఈగలు వాలలేవు. వేడివేడిగా ఉండే పాలను ఏ పిల్లి తాగలేదు. అందుకే మనం మండుచూ ప్రకాశించే దీపాలుగా ఉండాలి.
ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు బాధల్లో, ఎప్పుడు శ్రమల్లో, ఎప్పుడు ఏదో ఒక రోగం పెట్టుకొని, జబ్బు పెట్టుకొని, ఇంకా 24 గంటలు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి శాంతి లేకుండా ఉండకూడదు. శాంతి లేకుండా ఉండకూడదు. ప్రభు అన్నాడు కదా కీర్తనలో, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, వేగిరమే నేను శత్రువులని తరిమి కొడతాను కదా. ఇశ్రాయేలు, నేడైనా నీవు నా మాట విను, నా మాట విను. ప్రభు మాట వింటే మనకెప్పుడు నెమ్మది, సమాధానం. శ్రమలు రావు అని కాదు, వచ్చినా కూడా మనల్ని సాక్షులుగా నిలబెడతాయి. శ్రమలు అనేవి విశ్వాసులకి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచి, వాళ్ళేంటో వాళ్ళలో ఉన్న విశ్వాసం ఏంటో సమాజానికి ప్రత్యక్షపరుస్తుంది. ప్రియమైన సహోదరులరా, విశ్వాసులకు శ్రమలు, పరీక్షలు సందేహపడే వారికి, నమ్మకం లేని వారికి, నామకార్థంగా ఉండేవారికి శ్రమలు అనేవి వాళ్ళని పాతాళానికి ఈడ్చుకొని వెళ్తాయి. శ్రమలు వచ్చే కొలది విశ్వాసులు మరింతగా ప్రకాశిస్తారు. శ్రమలు వచ్చే కొలది నామకార్థంగా ఉండేవారు ప్రభువుకి దూరంగా వెళ్ళిపోతారు. అదే తేడా. నమ్ముకోవడంలో తేడా ఉంది. విశ్వాసులనే వారు ఎక్కడున్నా సారెపతు విధవరాలులాగా ఏలియా కాలంలో అందరి ఇళ్లలో కరువు ఉంది, కానీ సారెపతులోని విధవరాలు ఇంటిలో సమృద్ధి ఆహారం ఉంది. అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ సారెపతులోని ఆ విధవరాలు ఇంటికి దైవజనుడు పంపబడ్డాడు. ఆమెకు అటువంటి విశ్వాసం ఉంది కనుక ఆమె అర్హురాలు. ఆమె ఇంటిలో కరువు లేదు. నయమాను కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఎలీషా ప్రవక్త ద్వారా నయమాను ఒక్కడే బాగుపడ్డాడు. అంటే విశ్వాసులనే వారు ప్రత్యేకమైన వారిగా, ప్రశస్తమైన వారిగా, అమూల్యమైన వారిగా, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కలాగా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె ఎప్పుడూ ప్రత్యేకంగా జీవిస్తారు. ప్రతి విశ్వాసి ఓ మండుచున్న పొద. మంట ఉంటుంది, కానీ పొద మాత్రం కాలిపోదు. నిజంగా సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారంతా కూడా వారిని ఆవరించే శ్రమలు వాళ్ళ టాలెంట్ని, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని ప్రత్యక్షపరుస్తాయి. నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను. శ్రమలు అనేవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఒక చెట్టు
అది స్థిరంగా ఉంటుందా లేక పడిపోతుందా అనేది ఆ చెట్టు మీద గాలి తుఫాను కొట్టినప్పుడే కదా. బలంగా వేర్లు నాటుకొని ఉంటే, లోతుగా వెళ్ళి ఉంచి గాలి తుఫాను ఆ చెట్టును ఊపినప్పుడు ఆ వేర్లు ఇంకా లోపలికి వెళ్తాయి. ఎప్పుడైనా ఎక్కడైనా నమ్మదగిన విశ్వాసులను, యథార్థవంతులైన నీతిమంతులని శ్రమలు ఇంకా క్రీస్తులో లోతునకు వేరు పారడానికి సహాయపడతాయి. మనము బాగా లోతుగా ఆలోచన చేస్తే శ్రమలు మనకెంతో మేలు చేయడం మనము ఖచ్చితంగా గ్రహించగలిగి ఉంటాం. అది రావటాన్ని బట్టి నేను ఇంతగా ప్రభునందు నిలకడగా ఉన్నాను అనే ఒక అంతరంగ సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. ఒక మనిషి ప్రభువుకి లోబడుతున్నాడు, విధేయత చూపిస్తున్నాడంటే తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, అంతరంగ సమాధానం విశ్వాసులకి గొప్ప ఈవి. అందుకే అంతరంగంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా పీడింపబడకూడదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేస్తుంది. అయితే లోక సంబంధమైన దుఃఖము ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే దుఃఖాలున్నాయి. అలాగే అంతరంగాన్ని ప్రకాశింపచేసే దుఃఖాలు ఉన్నాయి. ఎక్కువగా లోక సంబంధంగా దుఃఖపడితే ఆరోగ్యము దెబ్బతింటుంది. కానీ దేవుని చిత్తానుసారంగా అంటే, అయ్యో నేను ఇలాగా ఎలా మాట్లాడాను, ఎలా వాళ్ళతో అన్నాను, ఇలా ఎందుకు చేశాను, తప్పు కదా, ఇలా ఎందుకు నేను ఆలోచన చేశాను, ఇలా ఎందుకు నేను ప్రవర్తించాను, దీన్ని మార్పు విషయమైన దుఃఖం అంటే దిద్దుకునే దుఃఖం. దీనివలన ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది. హృదయంలో అలల వలె సమాధానం ఉరకలేస్తుంది. అంతేగాని లోక సంబంధంగా అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు అనే సనుగులు, గొనుగులు, ఇతరుల మీద నిందలు, ఇతరులను సాకులుగా చూపిస్తే, అలాగే అనుకున్నది జరగలేదని పదే పదే కర్మ అని తమ్మును తాము దుఃఖపరుచుకుంటే, కించపరుచుకుంటే, తమ్మును తాము నిందించుకుంటూ బ్రతుకుతే అలాంటి వారికి ఆరోగ్యాలు దెబ్బతింటాయి. కనుక ప్రియమైన సహోదరులరా, ఎవరైతే ప్రభు మాట ప్రకారం జీవిస్తారో, ప్రభువు చెప్పింది చేస్తారో, వాళ్ళెంతో ప్రశాంతంగా జీవిస్తారు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుతుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను,
నేనేం మిమ్మల్ని దౌర్జన్యంగా, మిమ్మల్ని రౌడీగా మీ మీద నేను రుబాబు చేయను. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడే జనపనార ఒత్తిని ఆర్పడైన. హృదయమనే తలుపునొద్ద నిలుచుండి మెల్లిగా తట్టుచున్నాడు. తలుపు తెరిస్తే, ఆయనకు అవకాశం ఇస్తే మన సమ్మతి మేరకు ఆయన జోక్యం చేసుకుంటాడు. అంతేగాని దౌర్జన్యంగా, రౌడీగా, దొమ్మిగా మన సరిహద్దుల్లో ఆయన జోక్యం చేసుకోడు, రాడు. కనుక ప్రియమైన సహోదరులారా, నమ్ముకోనప్పుడు అంటే నిరాశతో, నిరుత్సాహంతో, నిరీక్షణ లేకుండా, గమ్యము లేకుండా తెగిన గాలిపటం వలె, గురి గమ్యము లేని, బుద్ధి జ్ఞానము లేని గాడిదల వలె తిరుగుతూ ఉంటిమి. ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం, వెలుగు బిడ్డలం, వెలిగింపబడినాం. పాపాంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని నడిపించినాడు. ఇప్పుడు ఆరోగ్యము మన హక్కు, ఆనందము మన హక్కు, సమాధానం మన స్వాస్థ్యం, మన హక్కు, ఆశీర్వాదం మన వారసత్వం, నెమ్మది, ప్రశాంతత, నిబ్బరము మన పుట్టినిల్లు, కేర్ ఆఫ్ అడ్రస్. సమాధానం ఎలా ఉంటుందంటే, ఫలానా వ్యక్తి జీవితాన్ని గమనించు. సమాధానం అంటే అదే. సమాధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ తను ప్రత్యక్షమైన సాక్షి. నిజమైన సంతోషం అంటే ఎలా ఉంటుందంటే, ఫలానా వ్యక్తి జీవితాన్ని సూక్ష్మంగా గ్రహించు కొన్ని వారాలు. నిజమైన సంతోషం అంటే అదే. సంతోషం, సమాధానం, నిమ్మలం, నిబ్బరం, సాత్వికం, దీర్ఘశాంతం, సహనం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఆత్మ ఫలములోని రుచులు. వీటన్నిటికీ విశ్వాసులు కేర్ ఆఫ్ అడ్రస్. అక్షరాల్లో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడడం అనేది గొప్ప అనుభూతి. మనం అలాగా సజీవమైన సాక్షులుగా, ప్రత్యక్ష సాక్షులుగా ప్రభు నామ మహిమార్థమై జీవించగలుగుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూస్తారు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. తెలియకుండా మనం చేసినప్పుడు కొద్దిగా దెబ్బలు తగులుతాయి. ప్రభు నమ్ముకోనప్పుడు మనకు తెలియదు, అందుకే కొద్దిగా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ప్రభువునందు మనం ఏదైనా మన ఇష్టానుసారంగా మన బుద్ధి కొట్టినట్టు చేస్తే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. ఒకవేళ
ప్రభు మీద మారుకుంటే ప్రభు వాళ్ళని వదిలేస్తాడు. అంటే వాళ్ళని ఇక క్రమశిక్షణలో పెట్టడం ఆయన ఆపేస్తాడు. మాట వినని భార్య, మాట వినని భర్త, మాట వినని పిల్లలు, మాట వినని విద్యార్థులు, మాట వినని పని వాళ్ళు తిరగబడితే ఎట్లన్నా పోని ఏమన్నా పోని ఏం చేస్తాం? ఇంకా మా మీదనే తిరగబడుతుంటే అనేసి వాళ్ళని పెద్దగా కేర్ తీసుకోరు, వాళ్ళ మీద వదిలేస్తారు. టీచరు కర్ర తీసుకొని కొడితే ఆ కర్ర పట్టుకొని చిన్నతనంలోనే ఆ రబ్బరు పలకతో సార్ను తలకాయ మీద బొక్క పెట్టినాడు. అలాంటి వాళ్ళని టీచరు ఎందుకు కేర్ తీసుకుంటాడు? తిరగబడే వాళ్ళు కొంతమంది ప్రభువు మీద కూడా తిరగబడతారు, ప్రభువును కూడా నిందిస్తారు. అలాంటి వాళ్ళని ఆయన క్రమశిక్షణలో పెట్టడు, వాళ్ళ గురించి పట్టించుకోడు. ప్రభువు మనల్ని చేయి విడవడం, ప్రభువు మనల్ని పట్టించుకోనకపోవడం, క్రమశిక్షణలో పెట్టకపోవడం అనేది ఒక మనిషి యొక్క దౌర్భాగ్యం. అంతకంటే దరిద్రత మరి ఎక్కడ ఉండదు. కీర్తనల్లో ఉంది కదా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీ వలన బోధింపబడువాడు ధన్యుడు అని కీర్తనాకారుడు అన్నాడు. ఆయన చేత మనం దెబ్బలు తిన్నా దావీదు రాజు అన్నట్టుగా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించినప్పుడు నాకు అది తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు. అసలు ఆయన చేత మనం దెబ్బలు తినడం, ఆయన క్రమశిక్షణలో ఉండటం అనేది నూటికో కోటికో ఎవరికో దొరకని భాగ్యం. ప్రియమైన సహోదరులారా, ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అచ్చం ఆయనలాగుంటారు. గురువు సిద్ధుడైన ప్రతి శిష్యుడు గురువు వలె ఉంటాడు, అచ్చం డిటో లాగుంటాడు. ఎప్పటికీ గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కాలేడు. కానీ గురువు వలె ఉంటే చాలు, అదే గొప్ప ధన్యత. ఈ లోకంలో మనం అచ్చము యేసు ప్రభు లాగా ఆయన గుణగుణాలను డిటో కలిగి ఉండడానికే పరిశుద్ధాత్మను ఆయన పంపినాడు. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది అచ్చము డిటోలాగా యేసు ప్రభు అంటే వాక్యములో చూడడమే కానీ ప్రత్యక్షంగా ఆయన ఉన్న మనిషి ఇలాగా ఉంటాడేమో అనే ప్రత్యక్ష సాక్షులము మనమే. కనుక ప్రియమైన సహోదరులరా, మనం ప్రభు మాట వింటే మనం సాతాను చెరలో వెళ్ళలేం, సాతాను చేత బాధింపబడలేం, దుష్టుడు మనలను ముట్టడు. అలాగే ప్రభు దగ్గర నుండి మనం ఎక్కువగా పొందుకుంటే ఇంకా మన మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కార్పొరేట్ కాలేజీలలో ఏం చేస్తారంటే బాగా చదవగలిగిన వాళ్ళని, స్కోర్ బాగా వచ్చే వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ మీద నిఘా పెడతారు.
వాళ్ళ ద్వారా వాళ్ళ కాలేజీ పేరు పొందాలని వాళ్ళ మీద ఫుల్లుగా నిఘా పెడతారు. వాళ్ళని వజ్రాల్లాగా, డైమండ్ లాగా తయారు చేస్తారు. బ్యాచ్లుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులని కేటాయిస్తారు, నియమిస్తారు. మనం ప్రభువుని ఎంత ఎక్కువగా గ్రహిస్తామో అంతగా ఆయన నుండి మనకి ఈవులు, వనరులు లభ్యమవుతాయి. అలాగే మన మీద ఆయన ఎక్కువ ఫోకస్ నిలుపుతాడు. నా యందు ఉన్నవారిని నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. అంటే వాళ్ళల్లో చిన్న మాట, పదము కూడా పొరపాటు రాకుండా ఆయన కేర్ తీసుకుంటాడు, వెంటనే గద్దిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చిన్న మాట అన్నా కూడా అది ప్రభువుకు అవమానం. అందుకని వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ నిలుపుతాడు ఆయన. మరి ఆయన ప్రత్యేకమైన నిఘాలో, ఫోకస్లో మనం ఉండాలి. అది మన మీదనే ఆధారపడి ఉంది. లోక సంబంధంగా ఒక వ్యక్తికి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే ఆ వ్యక్తి భయం లేకుండా, నిబద్ధత లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే నియమించిన వాళ్ళు అతని మీద సంతోషంగా ఉండలేరు. అతని విషయంలో బాధపడతారు. పైగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు. మనం ఎంత ఎక్కువగా కలిగి ఉంటే అంతగా మన మీద ప్రజల నిఘా ఉంటుంది. అలాగే ప్రభు యొక్క నిఘా ఉంటుంది. మోసే గారికి ఒక్క మాట, కాని మాట అన్నాడని ఆ కాని మాటకే వాగ్దాన దేశంలో ప్రవక్త మోషే గారు ప్రవేశించలేకపోయినారు. అంటే మోషే గారి ద్వారా ప్రభు అంతగా ప్రపంచము కదిలింపబడే, తలకిందులయ్యేంత అద్భుతాలు చేసినాడు కదా. అసలు వాళ్ళు యేసు ప్రభువునే పక్కన పెట్టారు, కానీ మోషేను యూదులు ఇప్పటికీ గౌరవిస్తారు. అంటే మోషే ఎవర్ లాస్టింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎప్పటికీ ప్రజలలో పేరుగాంచిన గొప్ప ప్రవక్త. అందుకే ఆయన చిన్న కాని మాట అన్నందుకు ప్రభు దాన్ని చూచి చూడనట్టు పోలేదు, ఫుల్లుగా యాక్షన్ తీసుకున్నాడు. సమాజంలో కనబడే వాళ్ళెంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. బాధ్యతారహితంగా, నిబద్ధత లేకుండా, క్రమశిక్షణ లేకుండా, అదుపు హద్దు లేకుండా ఇష్టానుసారంగా జీవించడము దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం ఉండదు. కనుక ప్రియమైన సహోదరులరా, మన ఇష్టము కాదు, మనకు నచ్చినట్లు కాదు, ఆయన ఇష్టమును, ఆయన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చేవారిగా మనం ఉంటే మనం ఆత్మఫలానికి కేర్ ఆఫ్ అడ్రస్గా సమాజంలో నిలిచిపోతాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.
అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేయండి.